హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్కి ఇంట్లోనే ఈజీగా చేసుకునే 4 రకాల కేక్ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వీటన్నింటిని కూడా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఫస్ట్ కేక్ రెసిపీ వెనీలా టూటీ ఫ్రూటీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి కేక్ టిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాంటి కేక్ మౌల్డ్ని కానీ లేదంటే ఏదైనా టిఫిన్ బాక్స్ని కానీ తీసుకోండి. ఇక్కడ నేను అడుగున బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. ఈ మౌల్డ్ని రెడీగా పక్కన పెట్టేసేయండి. కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కుక్కర్ని కానీ గిన్నెని కానీ పెట్టుకోండి. ఇందులోకి స్టాండ్ని కానీ ఒక బౌల్ని కానీ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 3 గుడ్లను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 గుడ్లతో అయినా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే 3 వేస్తే ఏంటంటే మనకి కేక్ అనేది కొంచెం ఎక్కువ ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇలా బీటర్తో 2 నిమిషాలు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు దాకా చక్కెరని వేసుకోవాలి. చక్కెరని కొంచెం కొంచెంగా వేసుకుంటూ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బీట్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్పు దాకా రిఫైన్డ్ ఆయిల్ని కానీ కరిగించిన బటర్ని కానీ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని వేస్తున్నాను. అలాగే 3/4 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. మనం తీసుకునే ఎగ్స్ని కానీ పాలను కానీ రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ వేసేసి మరొక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. మనం చేసే ఈ కేక్ మరింత టేస్టీగా రావడానికి 1/4 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేస్తున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోండి. అలాగే చిటికెడంతా ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటిని జల్లించుకోవాలి. ఇలా కంపల్సరిగా పిండిని అయితే జల్లించుకోవాలి. మనకి పిండిలో ఏమైనా గడ్డలున్నా ఏమైనా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇలా జల్లించుకున్న పిండిని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్లో వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం ఎప్పుడు కేక్ చేసినా పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఇలా గడ్డల్లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక విస్కర్ని తీసుకొని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుందాము. ఇలా స్లోగా మిక్స్ చేసామంటే గడ్డలేమీ లేకుండా సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. పిండిని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి. మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కాస్త పాలను వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయడానికి ఇక్కడ నేను 1/4 కప్పు దాకా టూటీ ఫ్రూటీని తీసుకుంటున్నాను. వీటిని డైరెక్ట్గా వేయకుండా కొంచెం పొడి పిండిలో డస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసామంటే మనకి పిండిలో బాగా కలిసిపోతాయి. మనం బేక్ చేసినప్పుడు అడుక్కి వెళ్ళకుండా కేక్ మధ్యలోనే ఉంటాయి అన్నమాట. ఇలా కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి వేసుకోవాలి. ఇలా మధ్యలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మౌల్డ్ని ఒక 2 సార్లు ట్యాప్ చేయండి, ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం కలర్ఫుల్గా కనబడటానికి టూటీ ఫ్రూటీని వేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ మౌల్డ్ని మనం ప్రీహీట్ చేసుకుంటున్న బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒక నైఫ్ని తీసుకొని ఇలా మధ్యలో ఒకసారి గుచ్చి చూడండి. మనకి తడిగా వచ్చింది కదా. ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసి తీసుకుందాము. మనం ఎప్పుడైనా సరే కేక్ని బేక్ చేసేటప్పుడు 1 లేదా 2 సార్లు మాత్రమే ఓపెన్ చేయాలి. లేదంటే హీట్ సరిపోక కేక్ అనేది సరిగా బేక్ అవ్వదన్నమాట. ఇక్కడ టోటల్గా నాకు 40 మినిట్స్ టైం అయితే పట్టింది కేక్ బేక్ అవ్వడానికి. ఇప్పుడు ఈ కేక్ని బయటకు తీసేసి ఒక క్లాత్తో కవర్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. మనం వేడిపైనే కేక్ని డీమోల్డ్ చేసామంటే విరిగిపోతుందన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుందాము. ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసి రివర్స్లో తిప్పామంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో. ఈ కేక్ పైన కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. మరి ఈ వెనీలా టూటీ ఫ్రూటీ కేక్ని మీరు కూడా బేకరీ స్టైల్లో లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ని చేయడానికి ముందుగా ఇక్కడ నేను 2 ఆరెంజ్లు తీసుకొని కట్ చేసి జ్యూస్ని ఒక బౌల్లోకి పిండి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ జ్యూస్ కనుక లేకపోతే రెడీమేడ్గా దొరికే ఆరెంజ్ జ్యూస్ని కానీ లేదా గ్రేప్ జ్యూస్ని కానీ తీసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ జ్యూస్ని వేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా తీసిన జ్యూస్ని సీడ్స్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసి తీసుకుందాము. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక అరకప్పు వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు ముక్కలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ని, 2 టేబుల్ స్పూన్ల దాకా బ్లాక్ కిస్మిస్ని వేసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చెర్రీస్ని వేసుకోండి. 1/4 కప్పు దాకా టూటీ ఫ్రూటీని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము.
మనకి ప్లమ్ కేక్లో ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది ఎక్కువే ఉంటుందండి. మీరు ఇవే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలని ఏమీ లేదు, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 3 గంటల పాటు నాననివ్వాలి. మార్నింగ్ కేక్ను ప్రిపేర్ చేస్తే ఓవర్ నైట్ నానబెట్టినా సరిపోతుంది. ఇలా నానబెట్టడం వల్ల ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా తయారవ్వాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కూడా క్యారమెల్ అయ్యేంత వరకు ఉంచాలి. షుగర్ కరగడం స్టార్ట్ అయ్యాక మీరు షుగర్ని మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా మెల్ట్ అయ్యాక ఇందులోకి 3/4 కప్పు దాకా నీళ్ళని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ క్యారమెల్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా క్యారమెల్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సిరప్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్కను వేసుకోండి. అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న ముక్క జాజికాయ వేసుకోండి. మనకి బేకరీలో ప్లమ్ కేక్ని చేసేటప్పుడు వీటిని తప్పకుండా యాడ్ చేస్తారు. ఇవి వేస్తేనే మనకి ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా చక్కెరని తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా రిఫైండ్ ఆయిల్ని, 1/2 కప్పు దాకా పెరుగుని వేసుకుందాము. మీరు పెరుగు ప్లేస్లో పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిపైన ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ వేయడం వల్ల ప్లమ్ కేక్కి మంచి చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకొని వీటన్నింటిని కూడా జల్లించుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ని అలాగే క్యారమెల్ సిరప్ను కూడా వేసేసి వీటన్నింటిని కూడా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. మీకు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే మరి కాస్త పాలను వేసి కలుపుకోవచ్చు. ఇలా అంతా కూడా కలుపుకున్నాక మనం వేసిన బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా యాక్టివేట్ అవ్వడానికి ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా వెనిగర్ని వేస్తున్నాను. వెనిగర్ ప్లేస్లో మీరు 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. మనకి ప్లమ్ కేక్కి బ్యాటర్ అనేది గట్టిగానే ఉండాలి. లూజ్గా కలిపామంటే ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రేని కానీ అల్యూమినియం గిన్నెని కానీ తీసుకోండి. ఇక్కడ నేను అడుగున బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. బటర్ పేపర్కి బదులుగా మీరు కొంచెం మైదాని స్ప్రింకిల్ చేసి అయినా తీసుకోవచ్చు. ఈ మౌల్లోకి కేక్ బ్యాటర్ని మధ్యలో వేసేసి 2-3 సార్లు ట్యాప్ చేసి పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని కొంచెం మైదాలో డస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ కుక్కర్ని కానీ తీసుకోండి. ఇందులోకి స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్ని ఇందులోకి పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 45 నుంచి 50 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఈ ప్లమ్ కేక్ అనేది స్లోగా బేక్ అవ్వాలి. అప్పుడే మనకి లోపల వరకు స్పాంజినెస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను టోటల్గా 50 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. మనకి చాక్ అనేది క్లీన్గా వచ్చింది కదా, సో మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టిన్ని పక్కన తీసుకోవాలి. దీనిపైన మూతను కానీ క్లాత్తో కానీ కవర్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పైన కవర్ చేయకపోతే డ్రైగా అయిపోతుందన్నమాట. చల్లారిన తర్వాత డీమోల్ చేసుకోవాలి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే బేకరీ స్టైల్ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్లమ్ కేక్ని క్రిస్మస్కి ఇంట్లో ట్రై చేసి చూడండి. డేట్స్ వాల్నట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ట్రేని తీసి ఇలా బేకింగ్ ట్రే మీ దగ్గర లేకపోతే ఏదైనా అల్యూమినియం గిన్నెనైనా తీసుకోవచ్చు. అడుగున ఆయిల్ని అప్లై చేసేసి బటర్ పేపర్ని అరేంజ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకుంటే గోధుమ పిండితో డస్ట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు 20 నుంచి 25 దాకా డేట్స్ని తీసుకొని లోపల ఉండే సీడ్స్ని తీసేయండి. డేట్స్ స్వీట్నెస్ని బట్టి ఈ కౌంట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నేను 25 దాకా డేట్స్ని తీసుకున్నాను. ఈ డేట్స్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసి ఇందులోకి 1.5 కప్పు దాకా గోరువెచ్చని పాలు వేసుకోవాలి. ఇలా పాలల్లో వేసి 1 గంట పాటు పాలల్లో నానబెట్టుకోండి. ఇలా నానబెట్టడం వల్ల ఇవి సాఫ్ట్ అవుతాయి, అలాగే ఈజీగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. చూడండి, 1 అవర్ తర్వాత ఇవి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి పాలతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలక అనేది ఉండకూడదన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. మీరు ఆయిల్కి బదులుగా కరిగించిన బటర్నైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేసాక మరో 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. కేక్ బ్యాటర్ని కలుపుకునే ముందు అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దీని మధ్యలో స్టాండ్ని కానీ బౌల్ని కానీ పెట్టుకోండి.
పైన గిన్నెతో కవర్ చేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి డేట్స్ బ్యాటర్ని వేసుకున్న గిన్నె పైన ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పును వేసుకొని జల్లించుకోవాలి. వీటన్నింటినీ కూడా బ్యాటర్లో కలిసే విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పాలు వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పిండిని కలుపుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా దాల్చిన చెక్క పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాల్నట్స్ని వేసుకోండి. ఈ డేట్ అండ్ వాల్నట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అలాగే గ్రేట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని 2 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారన్నమాట. మీరు వాల్నట్స్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పైన ఫ్లాట్గా వచ్చేలాగా కొంచెం ట్యాప్ చేసుకోండి. దీనిపైన టాపింగ్ కోసం చాప్ చేసిన వాల్నట్స్ని స్ప్రెడ్ చేయండి. ఇలా అరేంజ్ చేసుకున్న దీన్ని మనం బేక్ చేసుకోవాలి. ఈ కేక్ టిన్ని మనం ప్రీహీట్ చేసుకుంటున్న బౌల్లోకి పెట్టేసి పైన కవర్ చేసి 50 నుంచి 55 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట, రెగ్యులర్ కేక్ లాగా కాదు. 50 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు అడుగున గనక మాయిస్ట్గా చెమ్మగా ఉంది అనుకుంటే మరో 5 నిమిషాల పాటు బేక్ చేయండి. మనకి చాక్ అనేది క్లీన్గా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ టిన్ని పక్కన తీసుకోండి. ఇప్పుడు ఈ కేక్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారాక ఒక నైఫ్తో ఎడ్జెస్ని స్క్రేప్ చేసి కేక్ని డీమోల్డ్ చేసుకోండి. అంతే, మనకి సూపర్ హెల్దీ టేస్టీ అయిన డేట్స్ వాల్నట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్ అనేది హెల్దీయే కాబట్టి ఎవరైనా తినేసేయచ్చు. మీరు కూడా ఈ డేట్స్ వాల్నట్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూడండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ టేస్టీ అండ్ స్పాంజీ రవ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వని తీసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు దాకా చక్కెరని వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ పాలని కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా కలుపుకుంటూ ఈ రవ్వలోకి యాడ్ చేసుకోండి. పాలను వేసి ఉప్మా రవ్వ చక్కెర అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇలా కలుపుకోవడానికి మొత్తం పాలను అయితే వేయలేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఈ రవ్వను నానబెట్టుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ మౌల్డ్ని కానీ లేదంటే ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ తీసుకోండి. ఆయిల్తో ఈ మౌల్డ్ని కొంచెం గ్రేస్ చేసుకోండి. ఇక్కడ అడుగున నేను బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదా పిండితో డస్ట్ చేసినా సరిపోతుంది. ఇలా రెడీ చేసుకొని ఈ కేక్ మౌల్డ్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను కేక్లోకి యాడ్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీని కానీ చెర్రీస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నెను పెట్టుకోండి. ఇందులోకి స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చూడండి, 20 నిమిషాల తర్వాత రవ్వ పాలను బాగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇందులోనే 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. మిల్క్ పౌడర్ వేస్తే మనకి కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1/2 కప్పు దాకా మైదా పిండిని కూడా వేసుకోవాలి. మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండినైనా కస్టర్డ్ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. ఇందులోకి మిగిలిన పాలని మొత్తం వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న రవ్వ మిక్చర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త గట్టిగా అనిపిస్తుంది కదా. ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా పాలను వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ని వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే మీరు గ్రైండ్ చేసేటప్పుడే 3-4 యాలకులను వేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోండి. ఇది యాక్టివేట్ అవ్వడానికి 3-4 చుక్కల దాకా నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1 టీ స్పూన్ దాకా ఈనో పౌడర్ని వేస్తే సరిపోతుంది. పిండిని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి కలుపుకున్నాక ఈ పిండి మొత్తాన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఈ మౌల్డ్ని ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపైన సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. మీరు కావాలంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ మౌల్డ్ని మనం ప్రీహీట్ చేసుకుంటున్న గిన్నెలోకి పెట్టుకోవాలి. మనకి గిన్నె అనేది వేడిగా ఉంటుంది కాబట్టి స్లోగా పెట్టేసేయండి. ఇప్పుడు కవర్ చేసి లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. చూడండి 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకి కేక్ అనేది బేక్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ కవర్ చేసి బేక్ చేసుకోండి. ఇక్కడ నేను 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక నైఫ్ని తీసుకొని ఇలా మిడిల్లో గుచ్చి చూడండి. మనకి చాక్ అనేది ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే కేక్ అనేది బాగా బేక్ అయినట్లు. మీకు తడిగా అనిపిస్తే మరొక 5 నిమిషాలు బేక్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ని బయటకు తీసుకోండి. దీనిపైన క్లాత్తో కవర్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. మనం వేడిగా ఉన్నప్పుడే బయటకు తీస్తే కేక్ అనేది విరిగిపోతుంది. కాబట్టి పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ నైఫ్తో సైడ్స్ని కొంచెం లూజ్ చేయండి. దీనిపైన ప్లేట్ను పెట్టి రివర్స్లో తిప్పామంటే మనకి కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసి ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదా చాలా సాఫ్ట్గా స్పాంజీగా కేక్ అనేది వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూద్దాము. ఇలా షార్ప్గా ఉండే నైఫ్తో కేక్ని కట్ చేయండి, చాలా బాగా కట్ అవుతుంది. ఓవెన్ లేకపోయినా కూడా చాలా ఈజీగా స్పాంజీగా రవ్వ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ని మనం రవ్వతో చేసినా కూడా టేస్టీగా స్పాంజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. మరి ఈ ఎగ్లెస్ స్పాంజీ రవ్వ కేక్ని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో కనుక రవ్వ కేక్ని చేస్తే మీకు కూడా స్పాంజీ రవ్వ కేక్ అనేది వస్తుంది. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.